హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిల్ వ్యాస్లావ్ ఛానల్కి వెల్కమ్. సో ఈ వారం ఇంకొక అద్భుతమైనటువంటి వీడియోతో మీ ముందు వచ్చేస్తున్నా. ఇది బుక్కపట్నం సంబంధించినటువంటి ఒక పెద్ద టెంపుల్, చాలా హిస్టరీతో కూడుకున్నటువంటిది. సో ఈ ఆలయం పేరు ఏంటంటే శ్రీ చౌడేశ్వరి అమ్మవారి దేవాలయం. శ్రీ చౌడేశ్వరి అమ్మవారి దేవాలయం మనకి బుక్కపట్నం రోడ్డు. అమ్మవారి టెంపుల్ ఒకసారి చూడండి పైనుంటే, చాలా పవర్ఫుల్. అమ్మవారి ఇక్కడ రూపం ఏంటంటే దేశంలోనే ఎక్కడా లేని విధంగా అమ్మవారి ఉగ్రస్వరూపం అంటే చాలా కోపంగా కనిపిస్తుంటుంది. అలాంటి విగ్రహం ఇక్కడ ఉంది. బ్యాక్ సైడ్ కూడా ఒక పంచలోహాలతో చేసినటువంటి పెద్ద అమ్మవారి మొహం ఉంది. అది కూడా మనకి భయాందోళన చేస్తుంది అనమాట. అంత పవర్ఫుల్ అమ్మవారి మొహం అనమాట ఇక్కడ. చౌడేశ్వరి అమ్మవారి చరిత్రకి మనం తీసుకుంటే చౌడేశ్వరి అమ్మవారి వాళ్ళ నాన్న పేరు వచ్చి అసురుడు. ఎప్పుడైతే ఈ అసురుడు ఉంటారో ఈ అసురుడు ఏంటంటే కూతురు పుడుతుంది అనమాట. అమ్మవారు పుట్టిన తర్వాత ఎవరో చెప్తారు ఇట్లా, కూతురు పుట్టింది కదా, కూతురు నిన్ను చంపేదానికే పుట్టింది, నీకు ఈమె పుట్టుక నీ చావుకి కారణం అనేసి ఏదో చెప్తే ఆయన ఏం చేస్తారంటే భయపడిపోయి అమ్మవారిని పుట్టిన తర్వాత కొద్ది రోజుల తర్వాత ఒక శిలలో బంధించి భూస్థాపితం చేసేస్తారు ఒక ప్లేస్లో. దాని తర్వాత ఏం జరుగుతుందంటే మహాశివుడు ఏం చేస్తాడంటే అసురులతో యుద్ధంలో ఉంటాడు. ఆ యుద్ధం జరిగేటప్పుడు ఏమవుతుందంటే ఎక్కడైతే ఈ అసురులు చాలా స్వామిని అంటే శివుణ్ణి చాలా ఇబ్బంది పెడతారు, తికమక పెట్టించేసి స్వామికి చిరాకు వచ్చేస్తుంది అనమాట. శివునికి చిరాకు వస్తే అలసిపోయి ఒక చోట పోయి ఒక చిన్న గుండు పైన కూర్చుంటాడు. ఏదైతే ఇక్కడ భూస్థాపితం చేస్తుంటారో అమ్మవారిని, ఏదైతే చౌడేశ్వరి అమ్మవారిని భూస్థాపితం చేసి ఉంటారు ఆ ప్లేస్లో కూర్చొని అలా అనేసి ఒక చెమట చుక్క ఇలా అంటాడు. ఆ చెమట చుక్క ఏదైతే అమ్మవారిని భూస్థాపితం చేసి ఉంటారో ఆ ప్లేస్లో పడుతుంది. ఆ ప్లేస్లో పడిన తర్వాత అమ్మవారు విముక్తి అవుతుంది అనమాట. విముక్తి అవ్వడంతో అమ్మవారి రావడం చాలా ఉగ్రస్వరూపంతో వచ్చేసి చాలా కోపంతో బయటకు వచ్చేస్తుంది. ఎందుకంటే అన్యాయంగా అమ్మవారిని అందులో బంధించుంటారు కనుక. దాని తర్వాత అసురుని వాళ్ళ నాన్నని చంపుతుంది. అట్ ది సేమ్ టైం అసురులను అందరినీ కూడా శివుడితో సహా శివునికి హెల్ప్ చేస్తూ ఇద్దరు వెళ్ళిపోయి అసురులను అందరినీ సంహరిస్తారు. అమ్మవారికి చాలా నామాలు గలవు, శక్తి, చండి, చాముండి, చౌడేశ్వరి అమ్మవారు, దాని తర్వాత భౌగోళమతి అని రకరకాల పేర్లు గలవు. అయితే చౌడేశ్వరి అమ్మవారి ఆలయం ఇక్కడ ఉన్న బుక్కపట్నంలో చాలా పవిత్రమైనటువంటిది, చాలా శక్తివంతమైనటువంటిది. ప్రతి సంవత్సరం ఇక్కడ భీష్మ ఏకాదశి అంటే ఈరోజు భీష్మ ఏకాదశి. ఈ భీష్మ ఏకాదశి రోజు ఇక్కడ చిన్న జాతర జరుగుతుంది. మామూలుగా అయితే ఇయర్లీ వన్స్ పెద్ద జాతర జరుగుతుంది. ఈరోజు అమ్మవారి దర్శనం చేసుకున్నాం. పురాతనమైనటువంటి కట్టడాన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తారా? ఓకే ఫ్రెండ్స్, మనం గుడిలోనికి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఒక కట్ట ఉంది. కట్టని దగ్గర నుండి కిందకి దిగాలి మనం. తగ్గులో ఉంటుంది టెంపుల్. మీరు చూడవచ్చు, ఇది కట్ట. ఆనాటి కట్టడం ఇది కూడా. ఇది రీసెంట్గా కట్టారు స్టెప్స్. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా అద్భుతమైనటువంటి ఎక్స్ప్లెనేషన్ ఉంది. నేను ఇప్పుడు గుడి ప్రాంగణం ముందర ఉన్నాను, ఎగ్జాక్ట్లీ ప్రహరీ గోడల ముందర. మీరు చూస్తూ ఉన్నారు కదా. ఒకసారి మనం లోనికి వెళ్ళి మొత్తం క్లియర్ కట్గా చూపిస్తా. ఇక్కడ ముగ్గు వేశారు. అయితే అమ్మవారి మొహం కింద వేశారు. చాలామంది తొక్కే అవకాశం ఉంది. నేను ఇట్లాంటి వాటికి సపోర్ట్ చేయను. ఇక్కడ భక్తుల యొక్క తాకిడిని తట్టుకోవడానికి ఆ మధ్యలో ఉన్నటువంటి ఒక రాయి. లోనికి వచ్చేస్తూ ఉన్నాను, మీరు చూస్తూ ఉన్నారు. చూడొచ్చు మీరంతా, చాలా పెద్దగా ఉంది ఇక్కడ కాంపౌండ్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ధ్వజస్తంభం వెరీ చిన్నగా ఉంది. అసలు మనం ఇప్పటికి చాలా టెంపుల్స్లో తిరిగాం, కానీ ఇంత చిన్నది మనం ఎప్పుడు మన వీడియోస్లో ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు సింబల్ ఏదైతే ఉందో విజయనగర సామ్రాజ్య రాజులచే నిర్మించినటువంటిది. అయితే ఇది శ్రీకృష్ణదేవరాయల కాలం కంటే కూడా ముందు ఉన్నటువంటిది. విజయనగర సామ్రాజ్య రాజు కట్టినటువంటిది. అయితే బుక్కరాయలచే నిర్మించినటువంటిది. ఫస్ట్ మనము గుడి పక్కనంతా చూద్దాం ఏమేమి ఉందా ఏంటి ఏది అనేసి. ఇక్కడ ఒక చిన్న టెంపుల్ ఉంది, వినాయకుడి టెంపుల్. చూడొచ్చు మీరు. ఇది చాలా పురాతనమైనటువంటిది అనుకుంటా. ఏదైతే ఈ విగ్రహం ఉందో అప్పుడే అర్థమవుతుంది అనమాట ఆ యొక్క రాయికి సంబంధించినటువంటిది.
ఆర్టిస్టులు కూడా ఒక డిఫరెంట్గా ఉంటారు అప్పుడు, ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉంటారు. చూడవచ్చు అద్భుతమైనటువంటి వినాయకుడి విగ్రహం. సో ఈ మహానంది కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. వినాయకుడి ముందు నంది విగ్రహం. సో నేను ఎక్కడా చూడలేదు, ఇదే ఫస్ట్ టైం చూస్తూ ఉన్నాను. సో ఇక్కడ ఉన్న పిల్లలను కూడా రమ్మని చెప్పాను. సో ఇదేంటంటే సో భక్తుల రద్దీ తట్టుకోవడానికి. సో అది అప్పట్లో ఒక చిన్న ఐడియా అనమాట. సో వెనుక భాగం వెళ్తూ ఉన్నాను. సో ఇదంతా కూడా పెద్ద కట్టడమే, పాత కట్టడమే. చూడొచ్చు పెద్ద పెద్ద రాళ్ళు ఇవంతా కూడా. సో మీరు అబ్జర్వ్ చేయండి ఎంత పెద్దగా ఉంది చూడండి రాయి. సో ఇక్కడ నుండి ఏదైతే పైకి ఉందో అది కొత్తది కట్టడం అనమాట, అంటే కన్స్ట్రక్షన్ చేశారు. సో ఇదంతా కిందదంతా ఓల్డ్ కట్టడం చూడొచ్చు మీరు క్లియర్ కట్గా. సో ఇక్కడ చూడండి ఏదైతే ఈ శిలా సంపద ఉందో వీటిపైన ఈ పెయింటింగ్స్ అనేది వేసారు. దీనికి నేను ఎప్పుడు కూడా సపోర్ట్ చేయను, ఎందుకంటే చూడండి ఇది కనిపించదు. సో ఎప్పుడు కూడా పెయింటింగ్ వేసేటప్పుడు సో వీటిని స్కిప్ చేయాల్సిందిగా సో పెయింటర్ని, బట్ గుడి యాజమాన్యాన్ని కూడా నేను కోరుకుంటూ ఉంటాను నార్మల్లీ. ఎందుకంటే ఆ శిలా సంపద తెలియాలి కదా ప్రతి ఒక్కరికి కూడా, పెయింట్ వేస్తే కనిపించదు. సో ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే స్నేక్ ఉంది చూడండి, ఇక్కడ నాగపాము పడగ విప్పి. సో ఇది కూడా కనిపించట్లే. సో అట్ ది సేమ్ టైం ఇక్కడ కూడా ఉంది. సో ఆనాటి శిలా సంపద ఇదంతా కూడా. వీటిని మనం పెయింట్తో మూసేస్తే బాగుండదు ఎప్పుడు కూడా. ఇదే సిచ్యువేషనే మనకి పుట్టపర్తి గంగమ్మ తల్లి కొత్త టెంపుల్లో కూడా పెయింట్ వేశారు. మిగతా అంతా వదిలేరు కానీ కొన్ని చోట్ల వేశారు. సో ఆ శిలా సంపద కనిపించాలంటే పెయింట్ అనేది స్కిప్ చేస్తే బెటర్, ఆ ఏరియా పర్టికులర్ ఏరియా మాత్రం. సో ఇక్కడ మనకి ఏదైతే గుడికి సంబంధించినటువంటి ఎడమ పక్కన మనకి ఇక్కడ నవగ్రహాలు కూడా ఉన్నాయి, మీరు చూడొచ్చు చూడండి. సో ఇక్కడికి టెంపుల్కి వస్తే మనం నవగ్రహ దర్శనం కూడా ఈజీగా చేసుకోవచ్చు. చాలా పురాతనమైనటువంటి ఇవి కూడా మోస్ట్లీ ఆ కాలంలోనే నిర్మించిండొచ్చు మేబీ. సో నలుమూలలో చూపిస్తున్నా మీకోసం. సో ఇక్కడ వినాయకుని టెంపుల్ ఉంది, దెన్ అమ్మవారి టెంపుల్ ఉంది, నవగ్రహాలు కూడా ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ పెళ్ళిళ్ళు పేరెంటాలు కూడా జరుగుతూ ఉంటాయి. అప్పుడప్పుడు నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. సో ఇక్కడ రూమ్స్ ఉన్నాయి. ఏదైనా జాతరలో జరిగినప్పుడు లేదా ఏదైనా పెళ్ళి పేరెంటాలు జరిగినప్పుడు వాళ్ళకి రూమ్స్ ఇవి కండక్ట్ చేస్తారు. ఏదైతే ఈ గుడి యాజమాన్యం ఉంటుందో వాళ్ళు. చూడొచ్చు ఇక్కడ ఒక స్టోర్ రూమ్ కూడా ఉంది. సో ఇదంతా కూడా కాంపౌండ్. చాలా పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి నార్మల్లీ ఇక్కడ. చూడొచ్చు ఒకసారి. ఈసారి పెద్దన్న హెల్ప్ చేశాడు మనకి, ఇప్పటికే చాలాసార్లు హెల్ప్ చేశాడు. సో గోరంట్ల మాధవరాయ టెంపుల్, లేపాక్షి వీరభద్ర టెంపుల్, చాలా టెంపుల్స్కి మన తోడు వచ్చి మనకి హెల్ప్ చేశాడు. సో మనకి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే హోమగుండం ఉంది. ఇది డే టైం కనుక జనాభా కూడా ఇప్పుడు ప్రజెంట్ తక్కువ ఉంది. సో ఎవరైతే ఈ యాజమాన్యం ఏం చెప్పారంటే సాయంత్రం చాలా బాగుంటుందన్నారో, సో అది కూడా మనం ఈ వీడియోలో చూడబోతూ ఉన్నాం. సో యజ్ఞ యాగాదులు చేసేటటువంటి ఇక్కడ హోమగుండం ఉంది. దాన్ని మీరు చూడొచ్చు త్రిశూలం అమ్మవారిది. సో ఇది కూడా పాతదే. అమ్మవారు శక్తి స్వరూపం కనుక సో త్రిశూలం ఆవిడ యొక్క ఆయుధం. అయితే మనం దర్శనానికి ముందే దీని యొక్క చరిత్ర తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో కొంతమంది ఇక్కడ ఆలయకర్తలు కూడా ఉన్నారు. సో మీరు చూడొచ్చు శ్రీ రామలింగ చౌడేశ్వరి దేవాలయము. ఓకే ఫ్రెండ్స్, సో ఆలయం ఏదైతే ఈ చౌడేశ్వరి అమ్మవారి ఆలయం ఉందో సో ఆలయ చరిత్ర, సో ఆ చరిత్ర ఏంటి, సో ఎప్పుడు నిర్మించారు, ఇదంతా కూడా మన అన్నవారు సో పేరున గోపి టీచర్. సో గోపి అన్నవారు టీచరు. సో ఆలయ చరిత్ర చెప్తారు. సో ఏంటి, ఎట్లా, ఎప్పుడు జరిగింది, సో ఇక్కడ జాతర ఎప్పుడు జరుగుతుంది, ఆలయకర్తలు ఎవరు, సో దీనికి ప్రజెంట్ ఉన్నటువంటి విశిష్టత ఏంటి, సో అమ్మవారి పవర్ ఏంటి, ఇవన్నీ కూడా మనకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తారు. అందరికీ నమస్తే. నా పేరు గోపి, బుక్కపట్నం మా స్వగ్రామం. నేను కొత్తచెరు మండలం వంగంపల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాల
ప్రధాన ఉపాధ్యాయునిగా పనిచేస్తాను. ఈరోజు భీష్మ ఏకాదశి కార్యక్రమం అత్యంత వైభవోపేతంగా శ్రీ చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో జరుగుతున్నది. ఇప్పుడు మనం ఉన్నది శ్రీ చౌడేశ్వరి సాక్షాత్తు ఆదిపరాశక్తి స్వరూపమైనటువంటి చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ఉన్నాము. మీరు ఈ ఆలయ విశిష్టత గురించి తెలుసుకోవాలంటే వాస్తవంగా ఇప్పుడు చుట్టుపక్కలంతా ఈ గుడి పేరంటే చౌడేశ్వరి అమ్మవారి ఆలయంగానే తెలుసు, కానీ దీని చరిత్ర వేరుంది. ఇక్కడ దగ్గరలోనే ఇక్కడ గణపతి స్వామి కనిపిస్తున్నారు, వినాయకుడు. ఈ వినాయకుడు మొట్టమొదటిగా ఈ టెంపుల్ ఇది వినాయకుని టెంపుల్, ఇది మహాగణపతి స్వామి 1405వ సంవత్సరంలో రెండవ బుక్కరాయల వారు మన రాష్ట్రంలోని అతిపెద్ద చెరువుల్లో ఒకరైనటువంటి ఈ బుక్కపట్నం చెరువు నిర్మాణాన్ని ప్రారంభించేటప్పుడు ఆ చెరువు నిర్మాణంలో ఎటువంటి ఆటంకాలు, ఎటువంటి అవరోధాలు కలగకోకుండా, ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఉండాలని చెప్పి చెరువు నిర్మాణానికి ముందు గణపతి స్వామిని ఇక్కడ ప్రతిష్ఠించి రెండవ బుక్కరాయల వారు వారి కుటుంబ సమేతంగా, భార్య సమేతంగా ఇక్కడ హోమము, యజ్ఞము, గణపతి స్వామి పూజ చేసిన తర్వాతనే చెరువు నిర్మాణము ప్రారంభించడం జరిగింది. వాస్తవంగా ఈ గుడి వచ్చి వినాయక స్వామి గుడే. ఇది మొట్టమొదట అమ్మవారు లేరు ఇక్కడ, కేవలం వినాయక స్వామి గుడే. 1405 అంటే దాదాపు ఈ 600-700 సంవత్సరాల క్రితము ప్రతిష్ఠించినటువంటి గణపతి స్వామి వారు. ఆ తర్వాత గణపతి స్వామిని ప్రతిష్ఠించిన ఒక 200-300 సంవత్సరాల తర్వాత ఇప్పుడున్నటువంటి చౌడేశ్వరి అమ్మవారు ఈ ప్రవాహం ఉండేది. ఈ ప్రవాహంలో ఏట్లో మనకు చెరువుకు వచ్చేటువంటి ప్రవాహంలో ఈ చిత్రావతి ప్రవాహంలో అమ్మవారి విగ్రహం కొట్టుకొని వచ్చింది ప్రవాహంలో, ఈ లోపల ఉన్న విగ్రహం. అప్పుడు కొంతమంది ఉన్నటువంటి మన దేవాంగ కులస్తులకు, ఆ దేవాంగ సోదరులకు ఈ విగ్రహం దొరకడంతో వాళ్ళ కులదైవము చౌడేశ్వరి అమ్మవారు దొరకడం వల్ల అమ్మవారికి చౌడేశ్వరి అనే నామకరణం చేసి ఆ చౌడేశ్వరి అమ్మవారు అనే పేరుతో అమ్మవారిని అప్పటి నుంచి కొలుస్తున్నారు. అమ్మవారు సాక్షాత్ మహాశక్తి స్వరూపం. ఎందుకంటే ఇక్కడికి భక్తులు కేవలము మన ఈ ఉమ్మడి అనంతపురం జిల్లానే కాకుండా కర్ణాటక రాష్ట్రాలు, రాయలసీమ జిల్లాల నుంచి వచ్చి కూడా అనేక మంది సుదూర ప్రాంతాల నుంచి వచ్చి కూడా వాళ్ళ కోరికలు నెరవేరడంతో అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఎంతోమంది ఇక్కడ విద్యార్థులు కూడా ఈ అమ్మవారి సన్నిధిలోనే ఆ గదుల్లో చదువుకొని ఉన్నతమైన ఉద్యోగాలు సాధించినటువంటి వాళ్ళు, ఆరోగ్యం సంతానం కలిగిన వాళ్ళు, ఈ విధంగా ఈ అమ్మవారి మహిమ గురించి ఎవరిని అడిగినా కూడా చెప్తారు. ప్రతి మాఘమాసంలోనూ అత్యంత వైభవోపేతంగా ఈ భీష్మ ఏకాదశి కార్యక్రమం జరుపుతాం. అమ్మవారి సంకల్పంతో దాదాపు ఒక 75 సంవత్సరాల క్రితం మా గ్రామ ఆనవాయితీగా మా గ్రామంలో ఉన్నటువంటి పెద్దలంతా కలిసి ఇక్కడ భీష్మ ఏకాదశి కార్యక్రమం జరపాలనేటువంటి నిర్ణయం జరిగింది. అప్పటి నుంచి నిరంతరంగా ఈ భీష్మ ఏకాదశి కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. ఈ భీష్మ ఏకాదశి కార్యక్రమం రోజు అమ్మవారికి విశేషమైనటువంటి ఆ పూజా కార్యక్రమాలు జరుగుతాయి. అదేవిధంగా సాయంకాలం ఒడిబియ్యం అత్యంత వైభవోపేతంగా ఆ ఉరుములతో, ఆ భజంత్రీలతో ఆ ఒడిబియ్యం తీసుకొని వచ్చి ఎలవగంపలో తీసుకొచ్చి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పిస్తాం. బుచ్చాగారిపల్లి గ్రామస్తులు కానీ బుక్కపట్నం ఎవరైనా కూడా ఒడిబియ్యం ఇస్తారు. అయితే ముందు నుంచి కూడా బుచ్చాగారిపల్లి గ్రామస్తులు ఒడిబియ్యం అనేటువంటిది ఒక ఆనవాయితీగా ఉంది 75 సంవత్సరాలు. అదే ఆనవాయితీని ఇప్పటికీ కొనసాగిస్తున్నాము. కోడే కొమ్మమ్మ వామల పొడవ పోసేరమ్మ దన్న కోడే కొమ్మమ్మ సంకల పొడవ కోరేదేవమ్మ బొక్క పట్ల సవడమ్మ ఈ దండ మొప్పు ఈ గండ మొప్పు తల్లి ఈ దండ మొగాయవమ్మ.
సాయంకాలం ఒక జాతరను తలపిస్తుంది ఇక్కడ వాతావరణం. ముఖ్యంగా ఇప్పుడు ఉదయం అన్నదానం దాదాపు 9 గంటల నుంచే ప్రారంభమవుతుంది. 9 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు నిరంతరంగా అన్నదానం కొనసాగుతూనే ఉంటుంది. అయితే ఇప్పుడు ఊరికే భక్తులు ఒక రకం కోసం వందల్లో వస్తుంటారు. సాయంకాలం 3 గంటల వరకు, సాయంకాలం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కనీసం అంటే 3,000 నుంచి 4,000 మంది భక్తులు ఇసుకేస్తే కూడా రాలనంత జనం ఇక్కడ వచ్చేస్తారన్నట్టు. అంత వైభవపేతమైనటువంటి ఆ వాతావరణం ఇక్కడ ఆధ్యాత్మిక వాతావరణం మనకు కనిపిస్తుంది. ఇది సుమారు ఈ వీడియో నేను 8 గంటల సమయంలో తీశాను. సో క్రౌడ్ వస్తూనే ఉంది, బట్ నేను తీసినప్పుడు ఇంకొంచెం తక్కువగానే ఉన్నారు. సో దీని తర్వాత చాలా క్రౌడ్ వచ్చింది. సో అక్కడ నుండి నేను వచ్చేసాను. దాని తర్వాత 9 తర్వాత చాలా అద్భుతమైనటువంటి రోజు అని మనం చెప్పుకోవచ్చు. చూడొచ్చు. భక్తులు సందడి, వారందరికీ ఎటువంటి భక్తులకు అసౌకర్యాలు కలగకోకుండా మా గ్రామస్తులు మేము చాలా ఎటువంటి లోపాలు లేకుండా అమ్మవారి సేవ చేస్తూ భక్తులకు అన్నదాన కార్యక్రమం కానీ రాత్రి ఏవైనా వసతి సౌకర్యం కానీ ఉండడానికి ఈ విధంగా ఉంటుంది. రాత్రి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించి అన్నదానం తర్వాత రాత్రి అంతా అఖండ భజన కార్యక్రమాలు. ఈ చుట్టుపక్కల కనీసం అంటే ఒక 15 నుంచి 20 భజన బృందాలను పిలిపిస్తాము. ఆ భజన బృందాల చేత రాత్రి అంతా అఖండ భజన కార్యక్రమం నిర్వహిస్తాము. ఆ తర్వాత ఈ క్షేత్ర విశిష్టతను గమనించి జాతీయ స్థాయిలో కానీ మన తెలుగు రాష్ట్రాల్లో కానీ అత్యంత ప్రసిద్ధిగాంచినటువంటి ఆధ్యాత్మిక గురువు ప్రవచనకారులు శ్రీ 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 పరిపూర్ణానంద స్వామివారు కూడా గత ఏడాది భీష్మేకాదశి వేడుకలకు వచ్చారు. అదేవిధంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి విశిష్టత గురించి ప్రవచనం కూడా చేశారు. అదేవిధంగా ఈ ఏడాది కూడా తిరుమల తిరుపతి దేవస్థాన గాయకుల చేత అమ్మవారి సంకీర్తన కార్యక్రమం ఈరోజు కూడా ఏర్పాటు చేసినాం. Oh,
ఇక్కడ ప్రతి శుక్రవారము అమ్మవారికి పూజలు ఉంటాయి, నిత్య పూజలు ప్రతిరోజు నిత్య పూజలు ఉంటాయి, ప్రతి శుక్రవారం ప్రత్యేక పూజలు ఉంటాయి. ఈ విధంగా ఆధ్యాత్మిక భావాలను ప్రజల్లో పెంపొందింపజేస్తూ భక్తి చైతన్యాన్ని భక్తులలోనూ ప్రజల్లోనూ నింపుతూ ఒక మంచిని సమాజంలో పెంపొందించే విధంగా అమ్మ ఇక్కడ ఈ ఊరికి మాకు బుక్కపట్నానికి ఒక వరప్రసాదంగా మాకు ఇక్కడికి అమ్మ వచ్చి ఇక్కడ కొలువై ఉంది. అప్పటి నుంచి మేము ఇక్కడ అమ్మ వచ్చింది మొదట కొడుకు గణపతి స్వామి, తర్వాత వాళ్ళ అమ్మవారు పార్వతీదేవి రూపంలో వచ్చిన తల్లి కొడుకులు ఇక్కడ ఉండడంతో మా ఊరికి చాలా మంచి జరుగుతుంది. ఇంకో గొప్ప విశేషం ఏమంటే ఈ చెరువు కట్ట కట్టి దాదాపు 700 సంవత్సరాలైనా ఏ ఒక్క రోజు కూడా ఒక మనిషి ఈ చిన్న ప్రమాదం జరిగిందనేది కూడా లేకోకుండా ఏదైనా ఆ కాలమైనా అనే ప్రమాదం జరగలేదు. ఎక్కడో ఏదో జరిగి కట్ట మీద ఇదైనా తప్పిస్తే అమ్మ మమ్మల్ని ఎక్కడ ఎప్పుడు జరగలేదు ఇంతవరకు. ఈ ఎటువంటి యాక్సిడెంట్లు కానీ ఏం జరగలేదు. ఇప్పుడు అక్కడ నీళ్ళు వచ్చేస్తానని అమ్మవారు అడ్డుగా ఉన్నాడనేసి ఎవరు చెప్తున్నారు. అమ్మవారు ఊర్లోకి నీళ్లు పోకుండా అమ్మవారు ఇక్కడ నిలబడుకొని నీళ్లను రాకుండా చేశారనేసి కొంతమంది పెద్దలు చెప్తున్నారు. పెద్దలు అమ్మవారి మహిమలు చెప్పిన ప్రతి ఒక్కటి కూడా పెద్దల అనుభవపూర్వకంగా చెప్పేటివి ఏవి ఖండించలేము. ఎందుకంటే మేము కూడా కొన్ని నిదర్శనాలు ఇక్కడ వచ్చినాము, ఇక్కడ అద్భుతంగా జరిగినాయి. కొన్ని సందర్భాల్లో భారీ వర్షాలు ఎక్కువ అతివృష్టి ఇదైపోయి కట్టకి ఏదైనా ప్రమాదం జరుగుతుందనే దశలో కూడా అమ్మకు అప్పుడు ప్రత్యేక పూజలు చేస్తాము. ఇటువంటి ఇది కూడా జరగలేదు ఇంతవరకు. ఆమె అనుగ్రహంతో కట్టను కూడా కాపాడుతూ ఉంటుంది, చెరువు ప్రవాహాన్ని అన్నిటినీ అడ్డుకుంటుంది. ఆమె అనుగ్రహంతో ఈ 3 మండలాలు సుభిక్షంగా ఉన్నాయి. అంటే భగవాన్ శ్రీ సత్సాయిబాబా వారు కలియుగ ప్రత్యక్ష దైవం వారి బాల్యంలో ఇక్కడ చదువుకునే సమయంలో ఇక్కడికి వచ్చి చౌడమ్మ గుడి దగ్గరకు వచ్చి ఇక్కడ ఆడుకుంటూ బాల్య స్నేహితులతో ఆడుకుంటూ తన మహిమలను కూడా ఇక్కడ ప్రదర్శించినారు. అది స్వామితో చదువుకున్నటువంటి ఆ పెద్దలు ఎంతోమంది మొన్నటి వరకు కూడా బతికే ఉన్నారు. వాళ్ళంతా చెప్పడము, స్వామివారు ఇక్కడ తేరు దగ్గర ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలో చదువుకున్నారు, అక్కడ ఇప్పటికీ రికార్డు ఉంది. ఆ భగవాన్ శ్రీ సత్సాయిబాబా స్వామివారు కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి దగ్గర తన మహిమలను బయట స్నేహితులకు చూపించడం జరిగింది. ఇక్కడే బాబా స్వామివారి జీవిత చరిత్ర షిరిడి సాయి పరిసాయి సీరియల్ కూడా ఈ చౌడమ్మ గుడి దగ్గరనే చిత్రీకరణ కూడా జరిగింది. ఆర్థిక పరంగా ఈ గుడికి ఆ రాజుల కాలంలోనే కొన్ని ఎకరాలు, నిర్దిష్టంగా ఇన్ని ఎకరాలని తెలియదు కానీ ఒక మాన్యం అయితే ఉంది. ఆ మాన్యం దేవుని మాన్యం ఉంది. ఆ మాన్యం నుంచి వచ్చే ఆదాయంతో ఆలయ పూజ నిర్వహణ జరుగుతాయి. అదేవిధంగా ప్రభుత్వం దేవాదాయ శాఖ వారు ఇక్కడ పూజారికి నెల గౌరవ వేతనం ఇస్తారు. గత సంవత్సరం పరిపూర్ణానంద స్వామి వారు కూడా, అంటే మాకు ఎంతవరకు తెలియని కొత్త విషయం, గురువు గారు చెప్పడం ఏమంటే మైసూరు చాముండేశ్వరి అమ్మవారి ప్రతిరూపంగా చౌడేశ్వరి వారు వెలిసినారు అని చెప్పడం జరిగింది. చాలా బాగా చెప్పారు. సో ఇది ఆలయం విశిష్టత. సో మనకి పుట్టపర్తికి అతి సమీపంలో ఉన్నటువంటిది 5 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంది. సో రావాలనుకుంటే ఎవరైనా రావచ్చు. అమ్మవారి ముఖ్యమైన విషయం ఏమంటే అనంతపూర్ కంటే కూడా ఇది పాత ఊరు. బుక్కపట్నం ఉన్నప్పటికీ అనంతపురం మనుగోల్లో లేదు. దీని మొదటి పేరు కొండపల్లి. ఇప్పుడు బుక్కపట్నం అనేది ఇప్పుడు మనం పిలుస్తున్నాం. దీని మొదటి పేరు కొండపల్లి, రెండో పేరు మరూరు, మూడో పేరు ఈ ఊరికే. తర్వాత బుక్కరాయల వారు ఈ చెరువు నిర్మాణం చేసిన తర్వాత దీనికి బుక్కపట్నం అని పేరు వచ్చింది. ఈ బుక్కపట్నానికి సంబంధించినటువంటి శాసనాలు మా చెరువు కింద ఉన్నటువంటి ఈ తూమ్ దగ్గర, ఈ కొల్లం దగ్గర ఆ విజయనగర సామ్రాజ్య శాసనాలు ఉండేటివి. ఈ శాసనాలను తర్జుమా చేపించి కొత్త చెరువు మండల కేంద్రానికి చెందినటువంటి విశ్రాంత ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ వెంగన్న సార్ వారు ఈ శాసనాల మీద చాలా పరిశోధన చేసి ఈ శాసనాలన్నింటినీ పురావస్తు శాఖకు పంపించి వాటిని తర్జుమా చేపించి ఈ కొత్త చెరువు బుక్కపట్నానికి సంబంధించిన చరిత్రను ఒక పుస్తక రూపంలో అతి త్వరలోనే మనకు అందిస్తుంది. గుడి నుండి రైట్ సైడ్ మనం ఇలా వస్తే సో ఇక్కడ ఒక శాసనం ఉంది, చూడొచ్చు. సో వన్స్ అపాన్ ఎ టైం ఈ బుక్స్ ఇవన్నీ లేవు కనుక సో ఇలా శాసనాల పైన రాసేవాళ్ళు. సో ఇది గుడికి సంబంధించింది అయి ఉండొచ్చు, లేదా ఈ కట్టకి సంబంధించింది అయ్యొచ్చు. ఇక్కడ ఒక తూము కూడా ఉంది, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే. సో బుక్కవర్ణంకి సంబంధించినటువంటి తూము ఇది కూడా విజయనగర సామ్రాజ్యంలోనే సో నిర్మించినటువంటిది. సో ఆ కాలంలో మీరు చూడవచ్చు ఈ గార, ఈ రాళ్ళు ఇవన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటిది. ఇది కట్ట పక్కనే ఉన్నటువంటిది సో బుక్కవర్ణం కట్ట. సో బుక్కరాయలచే నిర్మించినటువంటి కట్ట అనమాట. ఇక్కడ నుండి ఇలా పోతే మొత్తం చాలా ఉంది, 2-3 కిలోమీటర్స్. మనం ఒకరోజు బుక్కవర్ణం కట్టను కూడా కవర్ చేసే ప్రయత్నం చేద్దాం. సో గుడికి పక్కనే మనకు ఇక్కడ ఒక శిలాశాసనం అనేది ఒకటి ఉంది. అది గుడికి సంబంధించింది అయి ఉండొచ్చు, లేదా ఈ కట్టకి సంబంధించినటువంటిది అయి ఉండొచ్చు. ఇది విజయనగర సామ్రాజ్యంలో నిర్మించినటువంటి టెంపుల్, అట్ ది సేమ్ టైం పక్కన ఉన్నటువంటి పెద్ద కట్ట అనమాట. సో ఈ శిలాశాసనం ఏందో చూద్దాం రా, దగ్గర
ట్రై చేద్దాం మనం ఏమన్నా అవుతుందా చదవటానికి అది ఇదని. ఇదేదో కనిపిస్తుంది లైట్గా నాకు, శుభమస్తు అనేది కనిపిస్తుంది. శుభమస్తు ఇదేదో విజయనగర సామ్రాజ్యం అనేది ఒకటి కనబడుతూ ఉంది. సో ఇది చూడొచ్చు. సో అప్పట్లో ఈ బుక్స్ ఇలాంటివన్నీ లేవు కనుక సో ఎవరైతే ఈ విజయనగర సామ్రాజ్య రాజులు ఉన్నారో వీళ్ళందరూ కూడా సో ఇలాంటి రాతిపైనే రాసి సో ఇదంతా కూడా అలానే ఉండిపోతుంది. మన బుక్స్ కూడా చినిగిపోతాయి. సో బుక్స్ కాలిపోయే అవకాశం ఉంది. సో బుక్స్ ఎప్పటికీ కూడా ఎక్కువ కాలం ఉండదు పేపర్ అనేది. సో ఇది శాశ్వతమైనటువంటిది. మీరు చూసుకున్నట్లయితే చూడండి చాలా బాగుంది. ఆల్మోస్ట్ ఆల్ ఉంటుంది. ఇది ఒక 4 అడుగులు అట్లా ఉంది. సో ఇలాంటి చాలా శాసనాలు ఉన్నాయంటే గుడికి సంబంధించినటువంటివి. సో అవన్నీ అయితే వేరే చోట ఎక్కడో టెస్టింగ్ అనేసి పంపించారు. సో దాని తర్వాత ఒక బుక్ రెడీ చేస్తున్నారు. అతి తొందరలో అది బుక్ కూడా వస్తుంది. ఇందాక వీడియోలో మీరు విన్నారు కదా. సో అదనమాట. సో అది మనకు ఉన్నటువంటి చరిత్ర ఈ సరౌండింగ్లో. సో చాలా పవర్ఫుల్ చరిత్ర, అందులో ఎటువంటి డౌట్ లేదు. సో ఇలాంటి అద్భుతమైనటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండి, లైక్ కొట్టుకోండి. సో వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కాకపోతే ఈ చుట్టుపక్కల గ్రామం సంబంధించి చరిత్ర, ఆలయాల చరిత్ర, రాజుల చరిత్ర, శాసనాల చరిత్రలో విశేషంగా కృషి చేసినటువంటి పెద్దలు శ్రీ వెంగన్న సార్ గారు ఇప్పటికీ ఉన్నారు కొత్త చెరువులో. వారి ద్వారా మనం మరిన్ని విషయాలు తెలుసుకుందాం. థ్యాంక్ యూ అన్న. ఓకే. మీరేమని చెప్తారా? ఏం లేదు, చెప్తాను, 2 మాటలు చెప్పండి. వీళ్ళ విశేషం ఏమంటే వీళ్ళ వంశస్థులు పెద్దరాజు వంశస్థులు. ఓకే. ఈ కట్ట రెండవ బుక్కరాయలు కట్టే సమయంలో చిక్కవడియారు ఈ ప్రాంత సంస్థానీసులుగా ఉన్నారు. చిక్కవడియారు గారు పర్యవేక్షణలో పెద్దరాసు వీరయ్య వీళ్ళ వంశస్థులు ఆ కాలానికి చెందినటువంటి వ్యక్తే. ఇప్పుడు తిమ్మమ్మ మర్రిమాను అని మనకు ఫేమస్ అది. ఆ తిమ్మమ్మ మర్రిమాను, ఆ తిమ్మమ్మ వీళ్ళ ఆడబిడ్డ. అప్పుడు ఆయన పెద్దరాజు వీరయ్య వచ్చేసి ఇక్కడ ఈ బుక్కపట్నం పాలేగారులుగా పరిపాలన చేశాడు. ఎవరు? రాయల కాలం. ఆయన ఇక్కడ కట్టపైన అన్నదాన సత్రాలు ఇవన్నీ చేసుకుంటూ సంతర్పణలు చేసుకుంటూ ప్రజలకు ఏదైనా కరువులు వచ్చినా, కడకాలు వచ్చినా వాళ్ళకు ఏదైనా భోజనాలు పెట్టించడము, అన్నదానం చేయడము, గంజి పోయడము, ఇట్లాంటివన్నీ కార్యాలు చేసుకుంటూ ప్రజలంతా సుఖంగా ఉండాలని ఆయన కోరుకుంటూ వెళ్ళ ఆయన పరిపాలన కూడా ఈ సామంత రాజుగా పాలేగారులుగా ఆయన నిర్వర్తించినాడు. ఈ సౌడాశ్వరి టెంపుల్ కానీ, అదే శివాలయం కానీ, ఆ విధంగా ఇంకా దేవాలయాలన్నీ కూడా అభివృద్ధి చేసినారు. వాళ్ళు వంతు వాళ్ళు కృషి చేసి దీన్ని ముందుకు తెచ్చారు. ఇలాంటి ఆధ్యాత్మిక వాతావరణం చేసుకుంటే ప్రజల్లో భక్తిభావం పెరుగుతుంది. ప్రజల మధ్య ఉన్న దూరాలు తగ్గి సోదరభావం పెరిగి ఒకరికొకరు సంతోషంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా మేము కోరుతున్నాం. ఓకే అన్న, థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఇందాక అన్నవారు చెప్పారు కదా, ఏదైతే మనం తిమ్మమ్మ మర్మానికి వెళ్ళాం. సో తిమ్మమ్మ మర్మాన్ స్టోరీ, మా తిమ్మమ్మ గారి స్టోరీని ఆల్మోస్ట్ ఆల్ మీకు అంతా క్లియర్ పిన్ టు పిన్ చెప్పాను. కానీ అమ్మవారి పుట్టినిల్లు బుక్కపట్నం. నేను ఒక రోజు అయితే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలని ఇంతకుముందు అనుకున్నాను. అయితే అది దానికి కూడా అవకాశం వస్తే దాన్ని కూడా నేను కవర్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఏదైతే ఈ బుక్కపట్నం ఉందో సో అమ్మవారి పుట్టినిల్లు అనమాట. దానికి కూడా చాలా పెద్ద చరిత్ర ఉంది. సో అన్నవారు వాళ్ళ వంశానికి చెందినటువంటి వాళ్ళేనంట. మనం ఒక రోజు కూడా అన్నవారిని కలిసి మళ్ళీ ఇంకొక రోజు సో అమ్మవారి గురించి మొత్తం కనుక్కునే ప్రయత్నం చేద్దాం. సినిమా తీస్తున్నారు, మూవీ కూడా తీశారు. సో ఆల్మోస్ట్ అందరికీ చాలా మందికి ఈ సరౌండింగ్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలుసు. సో బయట వాళ్ళు ఎవరైనా మన వీడియోలు చూస్తూ ఉంటే వాళ్ళు కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతో నేను చెప్తాను. ఓకే, ఇప్పుడు మనం ఇంకా అమ్మవారి దర్శనం చేసేసుకున్నాం. సో వీడియో చూసే వాళ్ళు కూడా ఇది స్కిప్ చేయకుండా చూడండి. సో ఎవరైనా స్పెషల్ పూజలు చేయించుకోవాలంటే సో ఇక్కడ పూజారి నెంబర్ ఉంది. వచ్చినప్పుడు ఆయన లేకపోతే మీరు కాల్ చేయొచ్చు. సో గుడిలోకి ఎంటర్ అవ్వగానే అమ్మవారి మొహం మనకు డైరెక్ట్గా కనిపిస్తుంది. బట్ నేను రైట్ సైడ్కి వచ్చాను. ఇక్కడ రైట్ సైడ్ మనకి ఇక్కడ లింగ రూపేణ మహాశివుడు టెంపుల్ చిన్నది ఉంది, చూడొచ్చు. సో ఇది మహానంది. నాకు తెలిసినంత వరకు ఇది కొంచెం అంటే ఆ కాలంది కాకుండా కొంచెం తర్వాత కాలందని నేను అనుకుంటున్నాను. ఈ విగ్రహాలు చూసి ఆ యొక్క కళా నైపుణ్యాన్ని చూసి మనం కనిపెట్టవచ్చు అనమాట. సో మీరు చూడండి, చాలా అద్భుతమైనటువంటి మహాశివుడి లింగ రూపేణ ఉన్నటువంటి విగ్రహం. సో వెనకాల నాగపడగలు, పంచలోహాలతో చేసినటువంటి నాగపడగలు. ఓకే, ఇప్పుడు మనం అమ్మవారి దర్శనం చేసేసుకుందాం డైరెక్ట్. ఇంకా మీరు చూస్తూ ఉండండి.
ఓకే, గర్భగుడి ఆపోజిట్లో రూమ్ ఉంటుంది కదా, సో ఆ రూమ్లో లెఫ్ట్ సైడ్ మనకి స్వామివారి చిత్రపటం పెద్దది ఒకటి ఉంది, శ్రీ సత్యసాయి బాబా గారిది. దాని ఒక నేమ్ బోర్డు ఉంది. మీరు ఇక్కడ చూడవచ్చు చిన్న చిన్న బొక్కలు ఇవన్నీ కూడా ఆ కాలం నాటి కట్టడం అన్నమాట. చూడండి ఒకసారి కన్స్ట్రక్షన్ ఎలా ఉందో, చాలా పాత కన్స్ట్రక్షన్ ఇది. ఓకే, మనం ఇక్కడ నుండి బయటికి వెళ్ళిపోదాం. సో మీరు చూస్తూ ఉండండి, వీడియో స్కిప్ చేయదండి. సో అదే ఈ ఆలయం యొక్క విశిష్టత. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టి షేర్ కొట్టండి. సో ఇలాంటి అద్భుతమైనటువంటి వీడియోలు మీకు నేను అందిస్తూనే ఉంటా. సో నా కృషి నేను చేస్తూనే ఉంటాను ఈ సరౌండింగ్ మొత్తం. ఇంకంతే. టేక్ కేర్.